హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ ఆర్టీసీలో మనకు కంప్లీట్గా డ్రైవర్ అండ్ శ్రామిక్ పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. అయితే దీన్ని మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు సంబంధించిన రిజల్ట్స్ అయితే చూడవచ్చు అనమాట. ఇది ఎలా చూడాలి, వాటికి సంబంధించి మనకైతే ఒక సెలక్షన్ లిస్ట్, కట్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ మనకు వేకెన్సీ వైజ్గా కంప్లీట్గా అయితే డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా తెలుసుకోవాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు టీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కంప్లీట్గా డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్వైర్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ఆర్టీసీ అనే ఒక వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్, అలాగే డౌన్లోడ్ ఇన్ ఇండివిజువల్, ఇక్కడ చూసుకుంటే మీరు ఇండివిజువల్గా కూడా మీరు మీ యొక్క రిజల్ట్ అని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇండివిజువల్ సెలెక్షన్ అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన రిజల్ట్స్ కూడా మీరు ఇండివిజువల్గా చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ శ్రామిక పోస్టులకు సంబంధించి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి లిస్ట్ ఉంది. అలాగే డ్రైవర్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన లిస్ట్ ఉంది. అలాగే శ్రామిక సెలెక్షన్ కట్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ అది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, డ్రైవర్ పోస్టులకు సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ ఉంది. అలాగే శ్రామిక్ పోస్టులకు సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ ఉంది. దాని తర్వాత కట్ ఆఫ్ కూడా లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి డ్రైవర్ సంబంధించి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్, ఎవరెవరు క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఒక లిస్ట్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీరు లిస్ట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇది మనకు పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి చాలా పేజెస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క పేరు ఇందులో ఉందో లేదో ఒకసారి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారుగా ఈ విధంగా మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డు సంబంధించి మనకు లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ మీ యొక్క సీరియల్ నంబర్, అలాగే ఇక్కడ నంబర్ చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట. ఇక్కడ మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క నంబర్ ఉంటుంది, అలాగే ఇక్కడ మీ యొక్క పేరు ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ఇక్కడ తర్వాత మంచిర్యాల చూసుకోండి. మంచిర్యాలలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మీ యొక్క పేరు ఇందులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత నిర్మల్, దాని తర్వాత ఇక్కడ ఖమ్మం, ఆసిఫాబాద్, ఖమ్మం, కొమరం భీం, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్గా కరీంనగర్. ఈ విధంగా తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాల వారీగా ఇక్కడ లిస్ట్ అది ఇవ్వడం జరిగింది. 56 పేజెస్ ఉన్నాయి టోటల్గా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది డ్రైవర్ పోస్టులకు సంబంధించి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు శ్రామిక్ పోస్టులకు సంబంధించి కూడా ఒకసారి లిస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కూడా చూసుకుంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉంది. ఇక్కడ మీకు 4 మెంబర్స్ యొక్క నేమ్ అయితే ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. ఇది శ్రామిక్ పోస్టులకు సంబంధించి. ఒకసారి మీరు చూసుకోండి, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అందులో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే చూసేసాం కదా. దాని తర్వాత ఇక్కడ డ్రైవర్స్ సెలెక్షన్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇచ్చారు డిస్ట్రిక్ట్ వైజ్, అలాగే శ్రామిక్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇచ్చారో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇది డ్రైవర్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకోండి, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డు వచ్చేసి మనకు కట్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ మార్క్స్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇవ్వడం జరిగింది. డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ అనమాట, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి మనకు ఆదిలాబాద్ చూసుకుంటే కేటగిరీ 5% ఓపెన్లో 96.93, ఇంత మీకు స్కోర్ అయితే ఇంత రావాలన్నమాట. మార్క్స్ 96.93 మార్క్స్ వస్తే మీరు సెలెక్ట్ అయినట్టు. ఇది ఓపెన్ కేటగిరీలో 5%. ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, యాజ్ ఆన్ 1991 నుంచి ఇప్పటి వరకు అనమాట. ఏజ్ క్యాల్కులేషన్ చేస్తారు. ఓసీ క్యాండిడేట్కి 94 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కు 86 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. బీసీఏకు 93, బీసీబీకి 93, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎస్టీకి 89, ఇక్కడ 89 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. 1990 నుంచి డేట్ ఆఫ్ బర్త్ క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిస్ట్రిక్ట్ వైజ్ మనకు కంప్లీట్ ఈ విధంగా
ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయనేది మీ యొక్క కేటగిరీ వైజ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోని చూడకపోతే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఒకసారి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే మీ గ్రూప్స్‌లో కూడా షేర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు శ్రామిక్ కట్ ఆఫ్ లిస్ట్ అనమాట. శ్రామిక్ పోస్టులకు సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ సంబంధించి ఇక్కడ ఓపెన్ కేటగిరీ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో 5% ఓపెన్ కేటగిరీ 96 కట్ ఆఫ్ పెట్టారు. అలాగే ఇక్కడ బీసీఏ కావచ్చు, జనరల్ కావచ్చు, ఈ విధంగా సో డిస్ట్రిక్ట్ వైజ్ అలాగే ఏజ్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేషన్ ఉండాలి, సో మీ యొక్క ఏజ్ ఎప్పటి నుంచి ఉండాలనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒకసారి మీరైతే కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో క్వాలిఫై అయిన వాళ్ళకు సో నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించి సో నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలనేది సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.